49 సంవత్సరాలుగా సినీ గోయర్స్ అసోసియేషన్ సినీ అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ రోజుల్లో సినీ అవార్డ్స్ చాలా ఆర్గనైజేషన్ ఇస్తున్నాయి. ఆ రోజుల్లో దాదాపు 30-40 సంవత్సరాల క్రితం సినిమా స్టార్స్ కలవాలన్నా చూడాలన్నా చాలా కష్టంగా ఉండే రోజుల్లో బి కిషన్ గారు ఆయన ఎంతో కృషి చేసి ఆ రోజుల్లో ఈ సినీ గోయర్స్ అసోసియేషన్ ద్వారా ఎంతోమందికి ఆ రోజుల్లో అవార్డ్స్ ఇచ్చేవాడు. ఈరోజు కూడా ఆ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మరి కృష్ణ కుమారుడు సినీ నటుడు టీవీ ఆర్టిస్ట్ అయినటువంటి రామకృష్ణ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్ జంట నగరంలో ఇంతమంది లక్షలాది మంది ఉంటే ఇక్కడ బాగా సంతోషంగా రావాల్సింది. ఇంకా బహుశా ఈరోజు ఎండ కూడా లేదు, బాగా చల్లగా ఉంది, ఎండాకాలం వేసవికాలం అయినా కూడా. ఏదేమైనా మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంకా ఈ కార్యక్రమం జరగాలని నేను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వరదచార్యులు గారిని ఇప్పుడు మాట్లాడుతుంది. మా స్టార్ యాంకర్ లోహిత్ ఆయన మా సంస్థను పరిచయం చేశారు, చాలా చక్కగా పరిచయం చేశారు. సుబ్రహ్మణ్యరెడ్డి గారు కూడా తమ ప్రసంగంలో మా సంస్థ విశిష్టతను గురించి 4 మాటలు చక్కగా చెప్పారు. వారిద్దరిని అభినందిస్తున్నాను. మా సంస్థ మారుతూ ఉన్న తరానికి అనుగుణంగా ఇప్పుడు నాకు 86 ఏళ్ళు, కానీ ఆ పాతకాలం మనిషిలాగా లేకుండా ఈ కొత్త తరానికి కొత్తగా అన్నీ నిర్వహించాలనే ఉద్దేశంతో మార్పులు చేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక విషయాల్లో మనం ఇవాళ ఆధునికంగా సమకాలికంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఈ సభలు నిర్వహిస్తున్నాము. ఒక విషయం మాత్రం చెప్పాలి, ఎందుకంటే వీరు చెప్పినట్టు మా అవార్డును చాలా ప్రామినెంట్గా తమ డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవాలని ఆ జర్నలిస్టులు కూడా ప్రతి వారు కూడా అన్ని రంగాల వాళ్ళు కూడా దీన్ని అట్లా పెట్టుకుంటూ ఉంటారు. మీరు అందరికీ చూస్తుంటే టీవీలలో కనపడుతూ ఉంటాయి. అది కాకుండా ప్రభుత్వం వారు కేవలం ఒక 3 సినిమాలకు మొదటి ఉత్తమ సినిమా, రెండవ ఉత్తమ సినిమా, మూడవ ఉత్తమ సినిమా అని చెప్పేసి బంగారు, వెండి, రజత పథకాలు, తామ్ర పథకాలు ఇస్తున్న రోజుల్లో మేము హీరోలకు విడిగా ఉత్తమ నటుడి అవార్డు, ఉత్తమ నటి అవార్డు, ఉత్తమ హాస్య నటుడి అవార్డు, ఉత్తమ హాస్య నటి అవార్డు కూడా ప్రవేశపెట్టి కొత్తగా ప్రభుత్వానికి కూడా ఒక విధంగా మా సూచన అందేట్టుగా చేశాము. తర్వాత కాలంలో మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అవార్డు ప్రవేశపెట్టాము. మన సంగీతానికి కాకుండా కేవలం అందులో మంచి ఉత్తమమైన గేయం రాసిన వారికి, ఉత్తమమైన గేయం పాడిన వారికి ఇట్లాంటివన్నీ కూడా ప్రవేశపెట్టి ఇట్లాంటి కొత్త పంథా తొక్కుతూ కొత్త మార్గదర్శకంగా ఉండాలనే పద్ధతిలో ముందుకు వస్తూ ఉన్నాము. ఈ 4 మాటలు మా సంస్థ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కిషన్ గారు ఆనాడు ఒంటి చేతి మీదుగా, నిజంగా అక్షరాల ఒంటి చేతి మీదుగా ఈ అవార్డుల కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నిర్వహిస్తున్నాం. వెనక ఉండి ఏదో సహాయం చేయడం, మా సలహాలు ఇవ్వడమే తప్ప ఆ విధంగా చేస్తూ వచ్చాడు. ఇవాళ రామకృష్ణ కూడా అలాగే దాన్ని ముందుకు తీసుకెడుతున్నాడు. ఆయన్ని అభినందిస్తున్నాను. మీ అందరికీ కూడా మరోసారి నా శుభాకాంక్షలు. వాటన్నిటిని చూసి చాలా చాలా కష్టపడి రామకృష్ణ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, వైజాగ్ ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే రోజారమణి గారు కూడా జ్యూరీ మెంబర్స్ లో ఒకరిగా ఈ అవార్డ్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వారిలో పబ్లిక్ ని కూడా ఒపీనియన్ పోల్లోకి తీసుకుని ప్రేక్షకులు ఎవరు, అలాగే తెలంగాణ టుడే ఈ 2 పత్రికల్లో కంటిన్యూ తీసుకుని ఆ ఓటింగ్ ప్రకారం కూడా ఆ జ్యూరీ స్పెషల్ అవార్డ్స్ 2017 ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ జ్యూరీ మెంబర్స్గా ఉన్నారు శ్రీ కోడి రామకృష్ణ గారు, శ్రీమతి రోజారమణి గారు, వైజాగ్ ప్రసాద్ గారు మరియు కవిత గారు.
అనుకున్నది సాధించాలంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి, ఆ తపన ఉండాలి. ఈ రోజు మదర్స్ డే కాబట్టి అమ్మతో వచ్చారు. శిల్ప ప్లీజ్. ఈ రోజు మదర్స్ డే కాబట్టి పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. అమ్మ ఉంది కాబట్టి ఈ రోజు మనం అంతా కూడా ఉన్నాము. అటువంటి మాతృమూర్తి రామలక్ష్మణ్ గారి మదర్ ఈ రోజు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. మీరు సినిమా ఇండస్ట్రీలో రాణించాలనుకునే వాళ్ళు వీళ్ళ జీవితం గురించి చదవండి. వీళ్ళ గురించి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. అవకాశాలు ఎవరికి అలా ఇలా వచ్చేవి, కష్టపడితే వస్తాయి. అది గెస్ట్ చేద్దామా? రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో మన వల్ల కాదా? థ్యాంక్ యూ. ఫస్ట్ కళామ తల్లికి, ఫస్ట్ మా జన్మించిన తల్లికి ఈరోజు ఈ సందర్భంలో ఈ అవార్డు మా అమ్మగారికి స్టేజ్ మీద ఇవ్వటం మాకెంతో, మదర్స్ డే రోజు ఈ కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహించడం, ఈ సంస్థ వల్ల వీళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మా ఇద్దరికి జన్మనిస్తే మా అమ్మగారు సినిమా కళామ తల్లి మమ్మల్ని పోషించిన కళామ తల్లికి మనస్ఫూర్తిగా మేము తలవంచుతున్నాము. థ్యాంక్ యూ. మాలాగా ఎంతో మందిని తక్కువ స్థాయి నుంచి ఎంతో ఒక గుర్తింపు తెచ్చిన కళామ తల్లికి మా జీవితకాలం రుణపడి ఉంటామని చెబుతూ, జైజానికి నాయక డైరెక్టర్ బోయపాటి సీని గారికి థ్యాంక్స్ చెబుతూ, ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతూ, ఆల్ టెక్నీషియన్స్, మాతో వర్క్ చేసిన మా ఫైటర్స్, మా అసిస్టెంట్స్కి, ఈ అవార్డ్స్ రావడానికి కారకులైన మా అసిస్టెంట్స్, వెనక ఎంతోమంది శ్రమ కృషి ఉంది కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం చెబుతూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మాకు అద్భుతమైన రోజు ఈరోజు. మాకు మా అమ్మగారు ఈ అవార్డు తీసుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వెరీ థ్యాంక్ యూ. మరి ప్రహ్లాద సినిమా ఈ రోజుకి రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తయింది. సినీ గోయర్స్ 49 సంవత్సరం ఈ సినిమా అవార్డుల ఫంక్షన్ చేస్తుంది. దీనికి జ్యూరీ సభ్యులుగా మా రోజారమణి గారు, మీ అందరూ సభకు నమస్కారం. ఇక్కడున్న తల్లులందరికీ మాతృదిన శుభాకాంక్షలు. ఇప్పుడే మదర్స్ డే ఫంక్షన్ ఇంకోటి అటెండ్ అయ్యి వస్తున్నాను, కాస్త ఆలస్యమైంది. మరి ఈ రోజున ఈ సినీ గోయర్స్ అవార్డ్స్ 49వ సంవత్సరం అని చెప్పారు. మరి నేను నటించిన భక్త ప్రహ్లాద 50 సంవత్సరాలు పూర్తయింది, ఇంచుమించు 1 సంవత్సరం తేడాతో. సో చాలా ఆనందంగా ఉంది. బి కిషన్ గారు మన ఇంట్లో ఒక మెంబర్గా ప్రతి వారిని ఎంతో గౌరవంతో, ఎంతో అభిమానంతో మా అందరినీ ఆహ్వానించి ఈ అవార్డ్స్ ఇవ్వడం అన్నది, ఎంతమందో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మాకు అప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్, సినీ హెరాల్డ్ ఈ రెండే ఉండేవి, నంది అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ తప్పితే. సో అంత ఘనంగా చాలా కళకళాడుతూ బ్రహ్మాండంగా జరిగేది, అందరూ వచ్చేవారు. సో వారి అబ్బాయి వారి ఆశయాన్ని నెరవేర్చడానికి ఈ రోజున మరి కళాకారుల్లో ఉన్న ప్రతిభని, వారిలో ఉన్న నటన ఇదని గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం అన్నది నిజంగా గొప్ప మనసు ఉండాలి. ఆ గొప్ప మనస్సు కిషన్ గారికి ఉంది. అలాగే వారి అబ్బాయి కూడా ఈ రోజున వారి తండ్రి గారి ఆశయాన్ని నెరవేర్చడానికి ఎంతో శ్రమతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, పెద్దలు గౌరవనీయులు సుబ్బరామరెడ్డి గారు, అలాగే అంబికా కృష్ణ గారు, వీరందరినీ ఆహ్వానించి మరి ఈ రోజుని చేయడం అన్నది నిజంగా ఎంతో అభినందించదగ్గ విషయం. మరి ఇటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఒక భాగస్వామిగా చేసి జ్యూరీ మెంబర్గా నన్ను ఇది చేసినందుకు నేను మనస్ఫూర్తిగా సినీ గోయర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఆ అబ్బాయి రామకృష్ణకి, కిషన్ గారు అబ్బాయికి ఉండాలని, కిషన్ గారు ఆత్మ ఎక్కడున్నా నిజంగా ఎంతో సంతోషిస్తుంది. మరి ఈ రోజున ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి రామకృష్ణని అభినందిస్తూ, ప్రతి ఒక్కరిని నేను ఈ టీంలో ఉన్న వారిని మరొకసారి అభినందిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనసులో రేలంగి నరసరావు గారు, కోడి రామకృష్ణ గారు, కవిత గారు, మరి వైజాగ్ ప్రసాద్ గారు, ఇలా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి ఏదో మాకు తెలిసినంత ఏదో చక్కగా చేసామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. సుబ్బరామరెడ్డి గారు, కళాబంధు, వేదిక మీద ఉన్నటువంటి జ్యూరీ కమిటీ గౌరవ సభ్యులు పెద్దలందరికీ, అలాగే సినీ గోయర్స్ సంస్థ వాళ్ళందరికీ నమస్కారం. ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. రామాయణంలో ఒక మాట ఉంటుంది, తండ్రి ఎప్పుడూ మరణించడట. ఎవరి తండ్రి అయినా సరే తండ్రి మరణించడు, కొడుకు రూపంలో బతికే ఉంటాడు. కిషన్ గారు మరణించలేదు, రామకృష్ణ రూపంలో బతికే ఉన్నాడు. అలా నేను అనుకుంటున్నాను. రామాయణ శ్లోకాన్ని ఇలా నిజం చేసుకుంటున్నాడు. కిషన్ గారు ఈ అవార్డ్స్ ఆరంభించినప్పుడు ఎంత వైభవంగా చేశాడో మాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ తర్వాత నా అదృష్టం ఏంటంటే కిషన్ గారి చేత అనేక మంది ప్రముఖుల చేత నేను వరుసగా ట్రిపుల్ హ్యాట్రిక్, వరుసగా 9 సంవత్సరాలు నేను సినీ గోల్డ్ అవార్డు తీసుకున్నాను సార్. బహుశా నేను అదృష్టవంతుని. ఒక్క మాట చెబుతా, సినీ గోల్డ్ అవార్డ్స్లో నేను ఠాగూర్లో రాసిన పాటకు ముందు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది. అనేక నందులు కూడా ఇక్కడ తీసుకున్న తర్వాత నంది అవార్డ్స్ వచ్చినాయి. ఇవాళ ఇది 10వ అవార్డు. ఈ అవార్డు నేను పెద్దలందరి చేతుల మీద తీసుకోవడం ఒక అదృష్టంగా, ఇది తీసుకోవడం ఎక్కడ ఉన్నాడో తండ్రి కిషన్ గారికి నేను హృదయపూర్తిగా కన్నీటితో నివాళి తెలియజేస్తూ ఇది స్వీకరిస్తున్నాను. నమస్కారం. This is my first award. ఫస్ట్ అవార్డ్ సినీ గోల్డ్స్లో ఇవాళ ఫస్ట్ టైం అవార్డు తీసుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి, దిల్ రాజు గారికి అండ్ మై హీరో రవితేజ గారికి అందరికీ థ్యాంక్స్. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం మా పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ. వాళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాట్లాడినందుకు రాలేదు, ఈ భాషతో అవార్డు రాలేదు. ప్రభాకర్లో ఉన్న ఇంకో నటుడికి అవార్డు వచ్చింది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాకి గాను ప్రభాకర్ గారు ఈ అవార్డుని అందుకోబోతున్నారు. కానీ అవార్డు అందుకోబోయే ముందు ఒక చిన్న ఏది మీకోసం ప్లే చేయ అందుకోబోతున్నారు. ది 49th సినీ గోయర్స్ అసోసియేషన్ ఫిల్మ్. సౌండ్ కొంచెం వినిపించాలి. దట్స్ ద స్పిరిట్. ముందే ఇది నా దేవుడి సినిమా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నానంటే రాజమౌళి గారి కారణం. అంటే ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అంటే యాక్టర్ చేసింది ఆయన. థ్యాంక్ యూ సినీ గోయర్. అలాగే కిట్టు ఉన్నాడు జాగ్రత్త, డైరెక్టర్ వంశీ గారు దొంగాటలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. మళ్ళీ కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. అలాగే ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మా అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి లోహిత్ గారు అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ సినిమా ఫీల్డ్ లోకి ఇచ్చి సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇలాగే ఇంకో 50
స్క్రీన్ ప్లే రైటర్ ఫర్ నిన్ను కోరి. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ జీవితాంతం కళామ తల్లికి వాళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. సినీ కళామ తల్లికి వాళ్ళ చేతుల మీదుగా, అలాగే సినీ గోయర్స్ అసోసియేషన్ వారు గత 49 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి అంకితమై పనిచేస్తున్న టెక్నీషియన్స్ని, నటుల్ని గుర్తిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిన్ను కోరి చిత్రం నా లైఫ్లో చాలా స్పెషల్ ఫిలిం. ఎందుకంటే నేను చాలా సినిమాలు ఫస్ట్ టైం ఎవరైనా హీరోలు పనిచేసినప్పుడు అవి చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. అంటే రవితేజకి వెంకీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్కి అదుర్స్, దూకుడు ఫర్ మహేష్ బాబు గారికి, ఇలాగా చాలామంది హీరోలకి. సో అదొక సెంటిమెంట్. నా ఫస్ట్ ఫిలిం వాళ్ళతో పనిచేసినప్పుడు అది ప్రూవ్ అయింది అనే ఒక సెంటిమెంట్ నాకు ఉంది. అలాగే నానితోటి నేను ఫస్ట్ టైం ఈ సినిమా పనిచేయడం జరిగింది. నేను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో ఎన్నో సందర్భాల్లో ఈ సినిమాకి 4 పిల్లర్స్, 1 నాని, 2 నివేద థామస్, 3 ఆది, 4 డైరెక్టర్ శివ నిర్మాణ. సో ఈ 4 పిల్లర్స్ వాళ్ళ వల్లనే ఇంత గొప్ప విజయాన్ని, ఆ కథని మీ అందరి చేరువుగా తీసుకురాగలిగాం ఆ స్క్రీన్ ప్లే ద్వారా. ఎందుకంటే ఒక స్టోరీ టెల్లింగ్కి 24 క్రాఫ్ట్స్లో అన్నీ కూడా ఒక కథని చెప్పడానికి మేము వాడే దాని పనిముట్లు లాంటివి. ఈ 24 క్రాఫ్ట్స్లో అతి ముఖ్యమైన క్రాఫ్ట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అన్నది ఎందుకంటే చాలామందికి దాని గురించి చాలా తక్కువ తెలుసు. స్క్రీన్ ప్లే అన్నది సరిగ్గా లేకపోతే ఎంత గొప్ప కథ అయినా, ఎంత గొప్ప హీరోలు ఉన్నా ఆ సినిమా చాలా ఫ్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి స్క్రీన్ ప్లేకి వీళ్ళు గుర్తించినందుకు ఇది ఒక పెద్ద స్ఫూర్తిగా, పెద్ద ఎంకరేజ్మెంట్గా భావిస్తూ మరిన్ని మంచి చిత్రాలు మీకోసము మరింత కష్టపడి మేము అందరం పనిచేస్తామని మనస్ఫూర్తిగా చెప్తూ థ్యాంక్స్ ఎ లాట్. చాలా బాధగా ఉంది. ఇలాంటి ఆడియన్స్ నేను ఎప్పుడు చూడలేదు. సీరియస్. ఇంతమంది ఉన్నారు, ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉంది, ఒక్కరికి మనసు రావట్లేదు చప్పట్లు కొట్టడానికి. అంటే మేము అందుకుంటున్న అవార్డ్స్ని చూసి కుళ్ళుకుంటున్నారా, లేకపోతే వీళ్ళకేంటి అవార్డ్స్ ఇది కరెక్ట్ కాదే, జడ్జిమెంట్ కరెక్ట్ కాదా అనుకుంటున్నారా? నాకేంటి అర్థం కాలేదు. లేదు ఈ ఎండలకి భయపడుతూ ఉక్కబోతుతో అట్లా అనిపిస్తుందా? నాకు తెలిసి నిజం చెప్తున్నాను, చాలా అవార్డ్ ఫంక్షన్స్కి నేను వెళ్తూ ఉంటాను, కానీ ఇంత అద్భుతంగా, ఇంత రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. పైగా వాతావరణం కూడా చల్లగా ఉంది. అండ్ మీకు కావాల్సిన కళాకారులు అందరూ వెంటనే వస్తూ ఉన్నారు. ఇంకా అసలు సిసలైన కళాకారులు రాబోతా ఉన్నారు, హీరోలు, హీరోయిన్స్. ఇంకా ఆల్మోస్ట్ చాలామంది హీరోస్, హీరోయిన్స్ ఇక్కడ వచ్చి ఉన్నారు, గెస్ట్లు వచ్చి ఉన్నారు. బట్ ఎందుకు మీలో కొంచెం ఆ ఉత్సాహం తగ్గింది? సరే పోనీ నేనంటే మీకు ఇష్టమా? ఒక్కసారి చప్పట్లు కొట్టి చెప్పండి నాకు ఎంత ఇష్టమో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఒక కార్యక్రమంలో చెప్తున్నాను, చప్పట్లు కొట్టండి, కళాకారులను ఎంకరేజ్ చేయండి, అభినందించండి అని అంటే ఒక ఆయన లేచి నిలబడ్డాడు, శివారెడ్డి గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి, కానీ నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎవరిని మెచ్చుకోలేదు, ఎవరిని అప్రిషియేట్ చేయలేదు అని అన్నాడు. అది మంచి పద్ధతి కాదు కదండి అన్నాను. సరే మీకు చెప్పారు కాబట్టి ఇక నుంచి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తానన్నాడు. సంతోషం అన్నాను. ప్రోగ్రామ్ అయిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమందంట. భోజనం వడ్డిస్తాను కూర్చోమనేసరికి నేను గుర్తొచ్చానంట ఆయనకి. నేనేమో శివారెడ్డి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను, కానీ మా ఆవిడేమో ఇంట్లో అన్నం వండి కూర వండి ఇన్ని కష్టాలు పడి నాకు ఇంత సేవ చేస్తుంది కదా, ఆ అభినందించడం ఏదో నా భార్యతో స్టార్ట్ చేశానని చెప్పేసి లైఫ్లో ఫస్ట్ టైం అభినందిస్తున్నాడు ఆయన నోటితో. అది కూడా పోయి భార్యను అభినందిస్తున్నాడు. ఎలా అభినందిస్తున్నాడు చూడండి. అన్నం వడ్డించగానే అన్నాన్ని పట్టుకొని అబ్బబ్బబ్బబ్బా ఎంత తెల్లగొండే అన్నం,
ఎవరి ఇంట్లోనైనా అన్నం తెల్లగానే ఉంటుంది, నల్లగా ఉంటుందిగా. అబ్బబ్బా ఎంత తెల్లగా ఉండేసరికి ఏమైంది తినకనే ఒక గరిటి సాంబార్ పోసిందంట. ఆహా, ముల్లంగి మునక్కాయ సాంబార్ అద్భుతం, అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేసే సాంబార్, నా జీవితంలో ఇలాంటి సాంబార్ తిన్నాను నమ్ము. ఏది ఆ సాంబార్ చేసి చెయ్యవు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చి జన్మంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటున్నాను అంట. వెంటనే ఆవిడ సాంబార్ గిన్నె తీసి ఆ నెత్తి మీద గుమరిచింది. దొంగ సచ్చినోడా, పెళ్ళి అయిపోయి వచ్చిన వంట చేస్తున్నాను, ఒక్కరోజున మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? అరుపులు వినపడతా ఉన్నాయి కానీ చప్పట్లు వినపడలేదు. మామూలుగా చాలా వరకు మనకు రెగ్యులర్గా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇందాక కూడా కార్తీక్ వస్తూ ఉంటే నా చేయి ఆగిపోయింది, ఏంటా అని తిరిగి చూస్తే అన్న ఇది మస్తు ఉంటుంది అన్న. అది మస్తు ఉంటుంది ఏంద్రా ఆయన, ఏంటి అని అడిగినా అంటే మిమిక్రీ అన్నా, నీ దండం పెడతాను రాయన, ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పేటప్పుడు అది ముందు చెప్పు, విషయం చెప్పు, అన్నా నీ మిమిక్రీ మంచిగా ఉంటుందన్నా అని చెప్పు, లేకపోతే నీ మిమిక్రీ బాగుంటుందన్నా అని చెప్పు. కానీ పట్మని చేయబట్టిన గుంజుండి నీది మస్తు ఉంటుందన్నా, ఏందో తెలియదు గమ్మత్తుగా మాట్లాడుతుంటారు. ఇదే ఎదుర్కొంటున్న రవీంద్ర భారతిలో నాకు సన్మానం జరిగింది, అప్పుడు దూకుడు సినిమా అనుకుంటాను. సో దానికి అవార్డు మన వచ్చింది. తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి చాలా గొప్ప, శివారెడ్డి చాలా కార్యక్రమాలు చూస్తుంటా, బాగుంటాయి నీ కార్యక్రమాలు, అచ్చా దూకుడులో కాజా అంటే చాలా బాగా చేసిన, నేను అసలు ఎవరో లేడీస్ అనుకున్నా, అట్లనే బాగున్నావు అంటే ఇట్లా బాగాలేనా ఏంటో తెలియదు. టక్కున మా పాప చెప్పింది అది లేడీస్ కాదు శివారెడ్డి అంకుల్ అని చెప్పేసి. అచ్చా ఏం లేదు చాలా బాగుంది, అచ్చా ఏం లేదు శివారెడ్డి మా వాడు పిచ్చోళ్ళ లెక్క రోడ్ల మీద తిరుగుతున్నాను, నీతో తీసుకోపోరా అంటే నేను పిచ్చోన్నా ఏంటో తెలియదు. టక్కున మాట్లాడేస్తారు. అక్కడ దాకా ఎందుకండి, మొన్న ఆ మధ్య సిద్దిపేటలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఇట్లనే మాట్లాడుతున్నాను, పాపం కార్లెస్ మైక్ బదులు వైరున్న మైక్ ఇచ్చారు. సో వైరున్న మైక్ ఇస్తే ఒక అమ్మ లేచి నడుచుకుంటూ పోతూ వైరు తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడింది కదా, సాయం చేద్దామని చెప్పేసి కిందికి వెళ్ళి అమ్మ చేపట్టుకుని పైకి లేపా. వెంటనే అమ్మ నన్ను మాట చూడండి, నన్ను లేపిన ఆవు కొడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఒరిని ఈ లేపుడు కాలేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. నేను కింద పడ్డది కానీ లేపితే అనేకంగా పైకి పంపించేస్తుంది. కానీ కొంతమంది మాట్లాడే విధానాలు ఇట్లా ఉంటాయన్నమాట. సరే అక్కడ దాకా ఎందుకండి, మా ఏమంటారు ఒక మినిస్టర్ గారు పాపం ఇవాళ హాలిడే కదా అని చెప్పేసి గన్మ్యాన్స్ని కూడా పిలవకుండా హాలిడే ఇచ్చేసి, డ్రైవర్ కూడా హాలిడే ఇచ్చేసి, ఆయన్నే స్వయాన భార్యను కూర్చోబెట్టుకొని ఈ రోజు నిన్ను సరదాగా అలా ఊరు తిప్పేస్తాను పరా అని చెప్పేసి తీసుకెళ్తుంటే పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి ఆయన పెట్రోల్ పంపులో కారు ఆపాడు. కారు ఆపంగానే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టేవాడు వచ్చేసి డోర్ దగ్గరికి వచ్చి ఎంత పెట్రోల్ కొట్టాలని చెప్పేసి అడగబోతుంటే ఆయన భార్య వైపు వచ్చాడు కాబట్టి ఆయన భార్య అద్దం దించి 3000 రూపీస్ కొట్టండి అనగానే వెంటనే ఆయన చూసి, మేడం మీరు పద్మ గారు కదా? అవును. నన్ను గుర్తుపట్టారు మేడం? లేదు, ఎక్కడ చూసినట్టుంది. అదే మేడం 10 సంవత్సరాల క్రితం మన ఇద్దరికి పెళ్లి చూపులు జరిగాయి, జాతకాలు కుదరక మనం పెళ్లి చేసుకోలేకపోయాం. ఓ అవును, గుర్తొచ్చింది, మీకు ఒక చెల్లెలు ఉండాలి కదా? అవును మేడం. ఓకే ఏంటి అంత బాగుంది కదా? అంత బాగున్నాను మేడం. ఎంత కొన్నా? 3000. పెట్రోల్ కొట్టాడు, అయిపోయింది, కార్ స్టార్ట్ అయింది, బయలుదేరింది. ఈ భర్త ఉన్నాయని ఉండకుండా అనవసరంగా గెలికాడు, పోయి భార్యను గెలికాడు. ఏమే ఒకవేళ కనుక అదే 10 సంవత్సరాల క్రితం జాతకాలు కనుక కుదిరిపోయి ఉంటే ఇప్పుడు నీ పొజిషన్ ఏమై ఉండేదంటావు? ఏముంది, ఆయన మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పనిచేసేవాడు. సో రివర్స్ అయ్యేదనమాట. సో ఇట్లా మనం ఎవరినో ఏదో అందాం అనుకుంటే మనకే రివర్స్ దెబ్బలు తగులుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో అలాంటివి కూడా సరదాగా తీసుకోమని చెప్పుకోవచ్చు అనమాట. సో భార్యాభర్తల మీద కూడా చాలా జోక్స్ ఉంటాయండి, వైఫ్ అండ్ హస్బెండ్ మీద చాలా కూడా జోక్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా మా ఆవిడని అన్నాను, నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 40 years వచ్చేసినాయి, కొంచెం కళ్ళు మస్కగా కనబడుతున్నాయి, కళ్ళజోడు కొనుక్కోవాలి, 2000 ఇయ్యి అన్నాను. లేదు నువ్వే కలర్ కళ్ళజోడు కొనుక్కొని స్టైల్ కొడదామని చూస్తున్నావు. నా మొహానికి అంత సీన్ లేదు కానీ పాయింటెడ్ గ్లాస్ కొనుక్కుందాం. ఎందుకు అంది, దూరంగా ఉన్నాయి కనబడట్లేదు అన్నాను. అయితే రా అని చెప్పేసి నా చేయి పట్టుకొని మేడం మీద తీసుకెళ్లి పైకి ఆకాశం వైపు చూపించి అది ఏంటిది అని అడిగింది. చందమామ అన్నాడు. ఇంతకంటే దూరంగా ఏం చూద్దామని దా అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సో ఇట్లా కొన్ని గమ్మతులు ఇవాళ జరిగింది, సీరియస్గా జరిగింది. నా ఇంట్లో నా చిన్న కూతురు గుడ్డు తింటది కానీ చికెన్ తినదు, అంటే కోడి చికెన్ తినదు. ఏంటే గుడ్డు తింటావు కానీ చికెన్ ఎందుకు తినావు అంటే, చికెన్ తింటే మరి గుడ్లు ఎట్లా పెడుతుంది, మళ్ళీ మనకు గుడ్లు ఉండవు కదా అట. సో ఎంత తెలివిగా మాట్లాడుతున్నా చూడండి ఇవాళ రేపు పిల్లలు. సరే వీటి పక్కన పెడితే తండ్రి తిట్టుకోవడం కోసం పిల్లల్ని అడ్డం పెట్టుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు తిట్టుకోవడం కోసం పిల్లల్ని అడ్డం పెట్టుకుంటూ ఉంటారు. ఎలా అడ్డం పెట్టుకొని తిడుతూ ఉంటారో చూడండి. ఒరే నాని యాపిల్ తింటావా? వద్దు నాన్న. మరి జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. యాపిల్ జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. ఆరెంజ్ జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. దొంగ పడవ, అన్నీ అమ్మ పోలికలే, నా రక్తం తాగుతాడు అనగానే వెంటనే వాళ్ళ ఆవిడింది. వెంటనే ఆవిడొచ్చింది అమ్మ, ఏరే నాని గ్రేప్స్ తింటావా? వద్దు మమ్మీ. జామకాయ తింటావా? వద్దు మమ్మీ. పోనీ బనానా తింటావా? వద్దు మమ్మీ. అన్ని తండ్రి పొలికలే, తన్నులు తింటావు అని చెప్పింది. సో ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని అడ్డం పెట్టుకొని చేసే పనులు కూడా మనం సరదాగా తీసుకొని చెప్పవచ్చు. సరే ఇంకా పోతే మరి ఈరోజు సినిమా వాళ్ళకి ఎంతో మందికి అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి మా సినీ గోయర్స్ నిజంగా
49 yearsగా ఈ కార్యక్రమాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయడానికే చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటిది ఇంత గ్రాండ్గా 49 years నుంచి ఇంత గ్రాండ్గా చేస్తా ఉన్నారంటే మామూలు కాదండి. ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఒక్కసారి ప్లీజ్ పెద్ద మనసు చేసుకొని మీరు చప్పట్లతో మా సినీ గోయర్స్ ఆల్ టీమ్కి అప్రిషియేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కొంతమంది సినిమా ఆర్టిస్టులు వచ్చి సరదాగా విషెస్ చెప్తే ఎలా ఉంటుంది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి విషెస్ చెప్తారు. ఈరోజు ఈ సినీ గోయర్స్ అవార్డు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ ఎంతో ప్రేమతో వచ్చి మీరు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ కళాకారులు అంటే ఎంత అభిమానమో మీ చూపించే చూపులోనే అర్థమవుతా ఉంది, మీ చప్పట్లో తెలుస్తూ ఉంది. తప్పకుండా మీరందరూ అభిమానం ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానుకున్నారా లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాషాయించుకున్నాడు, వారణాసి ఉంటారు, తన వరుస మార్చుకోవాలనుకురా. అదే వేడి, అదే పౌరుషం, దెబ్బ కాయ. ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు వచ్చి మాట్లాడితే అదే ఎలా మాట్లాడతారు. చాలా సంతోషం. ఈరోజు సినీ గోయర్స్ 49th అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో రామకృష్ణ గారు కూడా చాలా చక్కటి ఆయన సెలక్షన్ కావచ్చు, ఆయన అది ఇప్పుడు ఈ సినీ గోయర్స్కి ఎవరికైతే అవార్డ్స్ ఇస్తున్నారో ఆ సెలక్షన్ అంతా కూడా చాలా చక్కటి సెలక్షన్. నేను ఇందాక ఇన్విటేషన్ చూశాను, చాలా బాగుంది, చాలా సంతోషం. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకోబోతున్నటువంటి వాళ్ళకి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ రోజుల్లో మా నాన్నగారికి కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, నాకు కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఇంతింటాయి వడ్డింటాయి అన్నట్టుగా మరి ఈరోజు ఒక కమిడియన్గా స్టార్ట్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు హీరో స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అభిమానం ఉండి డైలాగ్ చెప్పమన్నాడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మారిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావరా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్రెడ్ మారుతున్నా వెరీ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే అవులే. సింహాన్ని చంపాలంటే టాలెంట్ ఉండాలి, నన్ను చంపాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే 2 రాష్ట్రానికి ప్రాణం. ఈ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అదేవిధంగా చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మేమందరూ కూడా అవార్డ్స్ తీసుకోగలకు ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇంకా గట్టిగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ చప్పట్లు ఆపకుండా కొట్టాలి. ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే ఒక డైలాగ్ తీసుకొని ఇంకొక ఆర్టిస్ట్ చెప్తే ఎలా ఉంటుందో సరదాగా ఒకసారి ఒక చిన్న ఐటెంలో వినిపిస్తానండి. అరుంధతి చిత్రం నుంచి అనుష్కని పశుపతి చెప్పేటువంటి డైలాగ్ని సరదాగా ఇంకో ఆర్టిస్ట్ చెప్తే ఎలా ఉంటుంది. సరదాగా తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ పెంచి రీసౌండ్. వస్తలేదు. కొంచెం కొంచెం కలుపుతుందా వస్తే అరుణతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళ పెట్టి సంపాదించిన నిన్ను
ఇది డైలాగ్. ఇదే డైలాగ్ రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడే జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎలా చెప్తారు? సరదాగా తీసుకున్నట్టయితే జయప్రకాష్ రెడ్డి గారు. అరుంధతి బయటకు వచ్చా ఊపిరి తీసుకుంటా ఊపిరి వచ్చానా నేనేం చేయలేదు పోకప్పుడు నేనేం చేస్తాను. ఈ విధంగా సరదాగా జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని చూడవచ్చు. అదే డైలాగ్ ప్రకాష్ రాజ్ గారు చెప్తే ఏంటో అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు నన్ను చంపి కొల్లబెట్టి సమాధి చేసిన నిన్ను వదల బొమ్మాలి వదలా నేనేం చేయలేదా నేను అసలు మార్కని నన్ను ఎవరో ఏం చేయలేరా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వాయిస్లు చెప్పుకుంటూ పోవచ్చు అండి. ఈ మధ్య కాలంలో ఒక జోక్ చాలా పాపులర్ అయింది. నేను చేసినటువంటి ఒకటి, అది ముగ్గురు రాజకీయ నాయకుల మీద చెప్పినటువంటి జోక్ అండి. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, అలాగే జగన్ గారు, వారు ముగ్గురు మీద చేసిన చిన్న బిట్ మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. ముందుగా వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి ఎలా మాట్లాడతారు అవన్నీ మీకు తెలిసిందే. సరే, ఆయన మాట్లాడే విధానాన్ని ఎందుకు తీసుకోవడం, మనం మామూలుగా అసెంబ్లీలో చూస్తూనే ఉంటాం వాళ్ళు మాట్లాడేదంతా. డైరెక్ట్ వాళ్ళు పాటలు పాడితే ఎలా ఉంటుందో సరదాగా తీసుకుందాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు పాడుతున్నారు. ఒకప్పుడు చూస్తే చిరంజీవి గారు తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమ అంటే, ఆ తర్వాత బాలబాబు నాన్న ఒక పెగులా, అరే మామ ఒక పెగులా, ఈ విధంగా. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు అవన్న ఫాలో ఇలా చాలా మంది హీరోలు, బై బై రమణమ్మ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, ఇలా చాలా మంది హీరోలు పాడుతున్నారు పాటలు. సో రాజకీయ నాయకులు కూడా మేమేం తక్కువ కాదని చెప్పేసి వాళ్ళు కూడా పాట స్టార్ట్ చేశారండి. ఆ పాట సినిమా వాళ్ళు తక్కువ చూస్తారు కాబట్టి సినిమాలు కాకుండా ఓ పద్యం మనందరూ తెలిసినటువంటి పోయం తీసుకొని సరదాగా చెప్తాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కు మింగావా. ఈ పద్యాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడితే ఎలా పాడతారు అన్న? కొంచెం రివర్బ్ పెట్టాను, మానిటర్స్ ఎంత ఉంటుంది. థ్యాంక్ యూ. హలో చంద్రబాబు నాయుడు గారు ఎలా నడుస్తారు, ఆయన చూసే విధానం, ఆయన మాట్లాడే విధానం. అదే ఈరోజు చూస్తాయి చాలా ఆనందంగా ఉన్నాయి. మరి సినీ వేర్స్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దానికి కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకప్పుడు చూస్తాయి అమెరికా సంబంధాలు కావాలి, అమెరికాలో ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా అమరావతి సంబంధం కావాలంటున్నారు. ఆ విధంగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. చిట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళా, పండు తెచ్చా, వీటిలో పెట్టా, గుడికి మింగా, ఆ మాదిరిగా ముందు పోతా ఉంది. నాకు కనుక పండు దొరికితే 10 మందికి పంచి పెడతాను తప్ప గుడుక్కున మిండి గుణం నాది కాదని చెప్పేసి తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు జగన్ గారు వస్తున్నారు. జగన్ గారు వచ్చి పాడితే ఎలా పాడతారు? జగన్ గారు. చెట్టు చిలకమ్మను పద్యం చెప్పదలుచుకున్నా. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడుగుతా ఉన్నాను. చెట్టు చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి రావాలని అడుగుతున్నాను. సో ఆయన ఓదార్పు యాత్రలో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారండి. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? కూర్చో ఆడో 36 ఈ సంగతి తర్వాత చెప్తాను. కూర్చో. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? ఎందుకు కొడుతున్నాయి పిల్లల్ని? పని పాట లేదా అండి మీకు? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? కొడితే కొట్టింది, నువ్వు ఏడికి పోవాలి?
పోతే బడికి పోవాలి, గుడికి పోవాలి. తోటకి ఎవరు పోమన్నాడు? తోటకు పోయినా సపరేకున్నావా? పండుగ వస్తుంది. ఏమైనా జాగ్రత్త కోసినావు పండు, ఏమైనా తాత జాగ్రత్త కోసినావు పండు. భయంగా కోడి బజార్లో గుడ్డు పెడతామంట. కోసిందాన్న అయ్యకియలే అవకియలే గుడుకున్నా మింగుతావు. పొట్టని పొడుగోడు పోతే పొడుగోడు కోసమ్మ కొట్టింది అని అట్లుండే నీ శాస్త్రం. చెల్లాడు లోపలన్నారు. జై తెలంగాణ. ఉంటా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కువ సమయాన్ని తీసుకుంటే క్షమించవలసిందిగా రామకృష్ణ గారిని కోరుకుంటూ స్మూత్గా ఉంటుంది. కొంచెం అయినా సరే ట్రై చేస్తాను. రండి, ఏదైనా అడుగుతా ఉండండి మీరు. మామూలుగా మైకి పోయి. నమస్కారం బాబు గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు సినీ గోయర్స్ అవార్డ్స్ అని పెట్టారు కదండి, అది పెట్టారు, బాగుంది. అవార్డ్స్ అనేటివి ఇవ్వాలండి, ఇవ్వకూడదని అనట్లేదు, కానీ ఎలా ఇస్తారండి? సార్, వాళ్ళకు ప్రతిభ ప్రకారం వాళ్ళకి అవార్డు ఇచ్చాం. ప్రతిభ ప్రకారం అంటే ఇప్పుడు రాని వాళ్ళు ప్రతిభ లేరని కాదు కదండి, రాని వాళ్ళు ప్రతిభ లేకుండా ఉండాలని కాదు కదండి. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నాకు అర్థం కాదు సార్. నాన్ సెంటర్ లేదు సార్, అది సైన్స్లో ఉందా? దాన్ని కూడా సైన్స్లోకి తీసుకెళ్తారా మీరు? సైన్స్ అండి, నేను మాట్లాడుతుంది సైన్స్ గురించే. మీరు అనవసరంగా మూఢనమ్మకాలు పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సార్, మీకు ఏదో జబ్బు ఉంది, అది తగ్గించినా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే జన్మంతో మాట్లాడుతులే ఇవాళ మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నది రా భయ్. అరే ఉర్రగ్రానైనా ఉండు, నేను మాట్లాడనే లేదు, అప్పుడే షురూ చేసినవేంద్రా. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. సినీ గోయర్స్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిర్రు, దానికి నేను అభినందిస్తున్నా. కేల్కతం దుకాన్ బంద్. సార్ బాగుంది సార్, అన్ని బాగున్నాయి. మరి జే మీడియా వాళ్ళు ఎంత చక్కగా ఏర్పాటు చేశారండి, అంతా చాలా అద్భుతంగా. గురించి ఏం చెప్పాలి రా భయ్, మస్తు చేస్తారు వాళ్ళు, కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు, అసలు స్వర్గాన్ని చూపిస్తారు వాళ్ళు. జే మీడియా అంటే చాలా పేరున్నారు, మంచి మనిషి వాళ్ళు కూడా అంత అని అన్ని బాగానే ఉన్నాయి. కానీ నీ పుట్టినరోజు ఎప్పుడైనా? జూన్ 16 తమ్మి. ఎప్పుడన్నా? జూన్ 16. ఏ ఇయర్ అన్నా? ఎవ్రీ ఇయర్ రప్పించోడా. అందరికీ నమస్కారం. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. సో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు ఈ అవార్డ్స్లో. మీ అందరి కోసం చాలామందికి తెలుసు, ఫిదా మూవీలో మధుప్రియ అంటే చాలామందికి ఆడపిల్ల పాట ద్వారానే తెలుసు. కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ టు శేఖర్ కమలా గారు అండ్ శక్తికాంత్ కార్తిక్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ పాట పాడేందుకు. సో మీ అందరూ ఒకసారి రెడీగా ఉన్నారంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే నేను పాట స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం ఈ పాట. థ్యాంక్ యూ సో మచ్. లోహిత్ గారు, అవార్డ్స్ స్టార్ట్ చేద్దామా? చాలా అవార్డ్స్ ఉన్నాయి, చాలా మంది అవార్డీస్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, మా గెస్ట్స్ అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ది అవార్డ్స్. మరి ఈ అవార్డ్స్ని అందించడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను ఎస్విఆర్ గ్రూప్ అధినేత శ్రీ వెంకటరెడ్డి గారిని. వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది. అందరికీ నమస్కారం అండి. మహానటి విజయోత్సాహంలో ఉన్న ఈ సమయంలోనే ఈ అవార్డు కూడా అందుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఉత్తమ మాటల రచయితగా నాకు వచ్చిన ఈ అవార్డు కేవలం నా ఒక్కడిది కాదండి. జాగర్లమూడి సాయిబాబు గారు, రాజీవ్ రెడ్డి గారు, బిబో శ్రీనివాస్ గారు గౌతమిపుత్ర శాతకర్ని నిర్మించకపోయినా, కృషి గారు డైరెక్షన్ చేయకపోయినా, బాలకృష్ణ గారు ఆ డైలాగ్స్ చెప్పకపోయినా ఈ అవార్డు నాకు వచ్చేది కాదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. ఈ సినిమాలో నా డైలాగ్స్ చెప్పిన ప్రతి ఆర్టిస్ట్కి, డబ్బింగ్ ఆర్టిస్ట్కి, సౌండ్ ఇంజనీర్ కూడా
ఈ అవార్డు లభిస్తుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నానండి. ఈ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేసినటువంటి జ్యూరీ కమిటీ వారికి, సినీ గోయర్స్ వారికి, ముఖ్యంగా ఈ అవార్డు నేను కోన వెంకట గారి చేతుల మీద అందుకుంటున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఈరోజు దిస్ ఈజ్ స్పెషల్ డే. ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా నేను మాటలతో చెప్పలేకపోతున్నానండి. నన్ను సెలెక్ట్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇష్టమైన కమెడియన్ తొందరగా అనౌన్స్ చేసేద్దాం. మామూలుగా ఈ కళాకారుడు ఖమ్మం అనగానే చాలామందికి ఈ ఖమ్మం కళాకారుడికి ఈ అవార్డు, ఖమ్మం కళాకారుడు ఈ స్థాయికి ఎదుగుతాడని అనుకోలేదు. కానీ శ్రీనివాసరెడ్డి గారు అది నిరూపించి నేనున్నాను అని ఈరోజు ఒక కమెడియన్గా స్టార్ట్ చేసిన ఈరోజు ఒక హీరో స్థాయికి ఎదిగారు. ఆనందో బ్రహ్మ సినిమాకి గాను బెస్ట్ కామిక్ హీరో అవార్డ్ ని అందుకుంటున్నారు. శ్రీని అవార్డ్ కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్. అందరికీ నమస్కారం. మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. అమ్మ తీసుకున్నాం ఒకటి. చాలా ఆనందంగా ఉంది ఈరోజు తీసుకోవటం. ఆనందో బ్రహ్మ సినిమా దర్శకులు మహి గారికి, ప్రొడ్యూసర్ విజయ్ గారికి కూడా థ్యాంక్స్ సార్. నాకు ఇంత మంచి వేషం ఇచ్చారు, అవార్డు వచ్చి అంత మంచి వేషం ఇచ్చారు. ఈ అవార్డు ఇచ్చిన సినీ గోయర్స్ అందరికీ, నన్ను సెలెక్ట్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు. మెయిన్ ఒక స్టెప్ పెరగాలని చేసిన ప్రయత్నం గీతాంజలి. ఇగో ఈ మహానుభావుడు పుణ్యామని జరిగింది అది. కోన వెంకట గారు ఆ రోజు తలుచుకోకపోతే గీతాంజలి లేదు, దాని తర్వాత ఇలాంటి సినిమాలు లేవు. నేను ఆనందో బ్రహ్మ చేయగానే బన్నీ ఫోన్ చేసి నువ్వు హర్రర్ స్టార్ అయిపోయావు అన్నాడు. అన్న హర్రర్ సినిమాలు చేస్తే హర్రర్ స్టార్ అవుతారేంటి అన్నాను. థ్యాంక్ యూ సార్, మీ చేతుల మీద కూడా ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క విషయం ఏంటంటే, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఒక అవార్డు ఉంది. ఆయన ప్రత్యేకంగా చెప్పారు, అనుకోని పరిస్థితుల్లో రాలేకపోయారు, తను క్షమించండి, నా మాటగా చెప్పండి, అందరికీ నమస్కారాలు అని చెప్పమన్నారు. థ్యాంక్ యూ అండి. అనిల్ తరపున కూడా ఆయనకి మీ బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా అడిగాడు. ఒకసారి ఆయనకి వినపడేటట్టేదన్నా. థ్యాంక్ యూ. బాహుబలి 2 సెంథిల్ కుమార్. కూడా అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ బాహుబలి 2 టీమ్ ఫర్ బెస్ట్ స్టోరీ బై విజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఎస్ఎస్ సెంథిల్ గారిని మాట్లాడవలసిందిగా. లేకపోతున్నాను. మా బాహుబలి చాలా మోసాడు, శివలింగాలని మోసాడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. It's definitely it's an honor to be a part of a film called Bahubali. It is not only an honor, it is a blessing to be a part of a film called Bahubali, which has redefined Indian cinema. And receiving an award for that is a pleasure. And the first time in my career I got an award was for a film called Sai, and the first award was from Cinegoers. So, and I was not present there to receive the award. So, after so many years, after 2005, now in 2018, I am getting this award, and I am feeling very honored and privileged to be a part of this. Thank you, Cinegoers. Thanks a lot. And I should thank
Rajamouli Garu, Shobhu Garu and the whole team and technical crew and cast of Bahubali for putting in their 100% and showing to the world that from a small region called, then it was Andhra Pradesh and Telangana, or Telugu cinema, we can make a world-class film where the whole of the country can be proud of. And I should also I'm very thankful to have such a support from my lovely wife and children for letting me work on this amazing film. I dedicate this award to them and to my mother on this Mother Day. Thank you. Thanks a lot. 128 సినిమాలు ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇంకా త్వరలోనే 150 సినిమాలు పూర్తి చేసుకొని నెక్స్ట్ 200 ఇలా టార్గెట్స్ పూర్తి చేసుకుంటూనే వెళ్ళాలి. నరేంద్ర గారిపై ఒక చిన్న ఏవి ప్లీజ్. కెన్ వి హ్యావ్ ది ఏవి? ఫ్యాక్టరీ అధినేత నరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా అమ్మ పేరు పెట్టుకున్న జే మీడియా ఫ్యాక్టరీ నుండి అవార్డు పొందడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సినీ గోయస్. And now, best VFX for the film Bahubali 2. Makuta has won this. Makuta team వారిని వేదిక మీదకి రావాల్సిందిగా Can we have a word from you, sir, please? Hello everyone. A little bit more. Hello everyone. That's better. Oh my gosh. I would speak in Telugu, but my Telugu is very rusty. I actually learned the only words that I needed to know on set from my good friend Sendil, our illustrious DP, which is normally Guncham pan left, Guncham pan right, Guncham fix it later. Thank you very much. This is a great honour. Thank you very much, everybody. Thanks to Rajamouli. Thanks to Shobhu for believing in us. Thanks to Kamal, who was swooping on the second film. Thanks to everybody at the, back at the studio. We have a bunch of guys over there. Say hello, guys. There we go. Hello. So we have some of the team here who come down for this event as well. So thank you very much, everybody. And we'll see you in the next time. Thank you.